హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒకసారి ఒక పిరికివాడు ఒక శ్మశానం దాటవలసి వచ్చింది. ఎవరైనా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి, కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా ఆ శ్మశానం దాటేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ రెండో వ్యక్తి వీడికన్నా పిరికివాడు, కానీ కేవలం వీడికి వాడు తోడున్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని ధైర్యంగా ఆ శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా ఒక మాట సాయం. ఏమీ కాదు, నేనున్నా అనే చిన్న మాట చెప్పి చూడు, మనిషికి ఎంత బలం వస్తుందో ఆ బలంతో ఆ మనిషి ఏదైనా సాధించగలడు. ఏ పని చేయకుండా మంచి రోజులు ఊరికే రావు. నీ జీవితాన్ని అదృష్టానికి పణంగా పెట్టుకు. ఎదురు చూస్తూ కూర్చుంటే విజయం వరించదు. జీవితంలో ఏదైనా సాధించాలని అంటే ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. భయపడి ఉన్న చోటే ఉండిపోతే గమ్యం లేని గాలిపటంలా ఏ కొమ్మకో ఇరుక్కొని చిరిగిపోతావు. అదేంటో చెప్పిన మాటలు వినరు, కానీ చెప్పుడు మాటలంటే చెవులు కోసుకుంటారు చాలామంది. అందుకేనేమో ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళే ఎక్కువ, చెప్పుడు మాటలు వింటూ చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. మావాడు, మన ఊరివాడు, మన కులం వాడు అని చెప్పిన ప్రతి మాట వింటూ ఉంటే నువ్వు మోసపోక తప్పదు. నమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. కాస్త స్వార్థంగా ఉండటం అలవాటు చేసుకో. ఎందుకంటే స్వార్థం లేకపోతే నీ ఒంటి మీద బట్టలు కూడా మిగలకుండా చేస్తారు, గుర్తుపెట్టుకో. ఎవరి జీవితంలో వాళ్ళు స్వార్థంగా బ్రతకడమే అసలైన జీవిత పరమార్థం. ఎవరో వస్తారు, మనకేదో చేస్తారని ఎదురు చూడటం కంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. నీ స్నేహితులు, నీ కుటుంబం, వీళ్ళందరూ కేవలం నీకు సలహాలు లేదా సూచనలు మాత్రమే ఇవ్వగలరు. కానీ సమస్యలకు భయపడి పారిపోకుండా ఎదిరించి నిలబడాల్సింది నువ్వే. జీవితంలో అనుకున్నది సాధించే వరకు పోరాడు. నీ పోరాటానికి ఇదే ఆఖరి అవకాశం అనుకో. ఏదైనా కష్టం వస్తే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా, చేదు అనుభవాలతో ఈ జీవితం నాకు ఏదో నేర్పించాలని చూస్తోంది అని ఆలోచించు. ప్రతి అనుభవం నీకు ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా అంత సులభంగా రాదు, అనుభవిస్తే తప్ప. చిన్న చిన్న సంతోషాలకు కూడా సరిపోని జీతం సంపాదించడానికి ఏళ్ల తరబడి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడి చదివి పరుగులు తీస్తున్న ప్రపంచంతో పోటీపడి ఉద్యోగం సంపాదించి ఇష్టం లేకున్నా నెలంతా కష్టపడి పని చేయడమే మన దేశంలో చాలామంది జీవితాన్ని గొప్పగా బ్రతకడం అనుకుంటున్నారు. కాదంటారా? మంచునీరైనా మురుగునీరైనా చెట్టు ఎదుగుదలను ఆపలేవు. మరి ఎవడో ఏదో అన్నాడని నువ్వు అక్కడే ఆగిపోవడం ఏంటి? ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోవడం నువ్వు ఆచరించాల్సిన ధర్మం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉంటే విజయం నీ దగ్గరికి తప్పక వచ్చి తీరుతుంది. జీవితంలో నువ్వు పెట్టుకోవాల్సిన ఒకే ఒక రూల్, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు ముఖం మీద చెప్పడం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలా చేస్తే నా నుండి దూరమైపోతారేమో అని అస్సలు ఆలోచించుకో. నీ వాళ్ళైతే నిన్ను అర్థం చేసుకుని నీతో ఉంటారు. నిన్ను ముంచే వాళ్ళైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ బతికినంతకాలం ఎవ్వరికీ తల వంచకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఏదీ ఉండదు.
నీ జీవితం ప్రతి క్షణం నువ్వు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇవాళ తీసుకున్న నిర్ణయాలే రేపటి నీ సుఖ దుఃఖాలను నిర్ణయిస్తాయి. అందుకే నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఒక యుద్ధం లాంటిది. అందులో మనసు యుద్ధ భూమి లాంటిది. నువ్వు చేసే యుద్ధాలు నీ మనసులో శాంతి నెలకొల్పాలి తప్ప నీ జీవితాన్ని అతలాకుతలం చేయకూడదు. కామ కోరికలు కలవాడికి రూపవతి అయిన భార్య దొరికినా పక్కచూపులు చూస్తాడు. కామంతో కళ్ళు మూసుకొని పోయిన మగవాడికి తన భార్య ఎంత అంతగతి అయినా వేప చెట్టులా చేదుగా అనిపిస్తుంది. పక్కింటివాడి భార్య ఎంత అహంకారి అయినా రంభలాగా కనిపిస్తుంది. చాలామంది ఆడవాళ్ళతో గడిపిన వాడికి ఆడది ఎలా ఉండాలో ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. కానీ తన భార్యనే సర్వస్వం అనుకున్న వాడికి ఆడదానిలో ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుపెట్టుకో. ఎవరి అవసరాలు స్వార్థాలు వారివి. అవి తీర్చుకోవడానికే నీతో ఉంటారు తప్ప నీకంటూ విలువ ఇవ్వరు. నీ నిజాయితీతో పునాదులు వేసుకుని ఎదగాలనుకుంటున్న కల్తీ స్వభావం ఉన్న మనుషుల మధ్య బ్రతుకుతున్నావు. జాగ్రత్త. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా ప్రయత్నిస్తూనే ఉండు. గెలవడానికి ఒక అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. మరి ప్రయత్నిస్తూ విజయానికి దగ్గరవుతావో, ప్రయత్నం విరమించి జీవోత్సవంలా బ్రతుకుతావో తుది నిర్ణయం నీదే. ఎందుకంటే గెలుపుతో ఉన్నత శిఖరాలను అధిరోహించేది, ఓటమితో అధఃపాతాళానికి పడిపోయేది నువ్వే కాబట్టి. నువ్వు మంచివాడివే, ఇతరులను ఇబ్బంది పెట్టడం నీకు ఇష్టం ఉండదు. ఇతరుల వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడం కూడా చేతకాని అసమర్థుడివి నువ్వు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మంచివాడికి మొహమాటం అనే రోగం ఉంటే అడవిని కాల్చే నిప్పుకు గాలి తోడైనట్టు నీ జీవితం కూడా కాలి బూడిదవ్వడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. గుర్తుపెట్టుకో. నీ గెలుపును తాను కూడా పంచుకోవటానికి మీ నాన్న ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. నీ విజయం కోసం మీ అమ్మ కోటి కన్నులతో ఎదురు చూస్తుంది. నువ్వు గెలిచాక మీ నాన్న ముఖంలో కనిపించే ఆ గర్వం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నీ విజయం కోసం ఎదురు చూసే మీ అమ్మ కళ్ళు చెమ్మగిలడం ఒక్కసారి ఊహించుకో. నీ ప్రతి విజయం వారి ప్రేమ త్యాగాలకు ప్రతీక. వాళ్ళను తల ఎత్తుకునేలా చేయటమే నీ ఆశయంగా మలుచుకో. నీ ఆశయాలను సాకారం చేసుకునే శక్తి నీకు ఉందని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. గెలవడానికి కావలసింది తెలివితేటలు మాత్రమే కాదు, పట్టుదల, నిరంతర సాధన కూడా అవసరం. ఆత్మవిశ్వాసాన్ని నీ ఆయుధంగా మార్చుకో. విజయం నీ బానిస అవుతుంది. చివరగా ఒక్క మాట, జింకకు గడ్డి దొరికినంత సులువుగా సింహానికి వేట దొరకదు. గుర్తుపెట్టుకో. ఏది కావాలో మాత్రమే కాదు, ఏది వదులుకోవాలో కూడా తెలుసుకోగలగాలి. ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. లేదంటే నువ్వు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం నీ ఎదుగుదలను ఆపేస్తుంది. ఇవాళ తెగించి రేపు ముగించి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటికైనా మానుకో. దేనికి భయం? ఓడిపోతున్నావనా? నువ్వు ఎదిగే కొద్దీ నిన్ను కిందకి లాగేస్తున్నారనా? లేక నువ్వు దేనికి పనికిరావని నిన్ను ఈ సమాజం వెలివేస్తుందనా? దేనికి భయం? ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నువ్వు ఇంకా నిలబడ్డా ఉంటే నీ గుండె లోతుల్లో ధైర్యం ఇంకా చావలేదు అని అర్థం. ఆ ధైర్యాన్ని భయంతో సమాధి చేయకు. బలమైన ఆత్మసంకల్పంతో అలుపెరగని పోరాటం చేస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఈ ప్రపంచంలో డబ్బు ఇచ్చే ధైర్యం బహుశా ఇంకేది ఇవ్వలేదేమో. ఈ ప్రపంచంలో డబ్బులో ఏముంది అని చెప్పడానికి బాగుంటుంది, కానీ మనం ఎదురుపడితే ఎవరైనా ముందుగా చూసేది మనం వాడే వస్తువులని. అలంకరించకపోతే దేవుడిని కూడా రాయిలా చూసే ఈ జనానికి పైకి కనిపించే అలంకారమే ముఖ్యం.
నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళుండొచ్చు. అడుగులు ముందుకు వేసే కొద్దీ నీ లక్ష్యం కష్టంగా అనిపించవచ్చు. కానీ సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఈ విశ్వం మొత్తం నీకు అనుకూలంగా మారి సహకరిస్తుంది. చివరిగా ఒక మాట, కొడితే బద్దలయ్యేంత బలంగా కొట్టు, లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడకు. జీవితంలో ఎప్పుడూ కక్కుర్తి పడకు, కాస్త టైం తీసుకో. నీకు కావాల్సింది దొరికితే సంతోషపడు, లేదంటే ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకో. ఎందుకంటే కత్తులతో చేసే యుద్ధం కంటే కాలంతో చేసే యుద్ధానికి శక్తి ఎక్కువ. ఏ బంధమైనా నిలబడాలంటే అర్థం చేసుకునే అంత ప్రేమ ఉండాలి. నీతో ఉన్న వాటి విలువ అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అర్థం కాదు. నీ చేయి జారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేం. అది ఏమైనా వస్తువులైనా, బంధువులైనా, చివరకు నీ స్నేహితులైనా. మనం ఉండే ఈ సమాజంలో ఎలాంటి మూర్ఖులున్నారంటే, నడిచేవారిని పరిగెత్తు అంటారు, పరిగెత్తిన వారిని జరిగిన వాటిని ఎగరమంటారు. మర్చిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించాలి, అధిగమించి జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. రాళ్లతో కొట్టి మరీ రోడ్డు మీదకి లాగేస్తారు. బహుశా అందుకేనేమో ఓటమి నుంచి పొందిన నిరుత్సాహం కంటే గెలుపు నుంచి వచ్చిన అవమానాలే గుండెని ఎక్కువగా గాయపరుస్తాయి. మనం అందంగా రాసుకున్న జీవితం అనే మన కథలో అనుకోకుండా ఎంతోమంది అతిథులు వచ్చిపోతూ ఉంటారు. కానీ ఇందులో ఎవరూ శాశ్వతం కాదు. నీ వస్తువులు, డబ్బు, చివరికి నీ ప్రాణం కూడా శాశ్వతం కాదు. తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళిపోతావు. అది మాత్రమే శాశ్వతం.